ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గుంకలాం లేఅవుట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద లేఅవుట్లలో గుంకులం ఓటమి అన్నారు. లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు చెప్పారు. 12,000 గృహాలకు అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు 33 కేవీ లైట్లు విద్యుత్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 33 కేవీ లైన్స్ మరియు సబ్స్టేషన్ని ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తూ సుమారు 12,000 మందికి ఉచితంగా ఇల్లు స్థలాలు ఇవ్వటమే కాకుండా 1,80,000 రూపాయలు గృహ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వ పరంగా ఉచితంగా ఆర్థిక సహాయం చేస్తున్న పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అందరికీ ఈరోజు ఈ సబ్స్టేషన్ ఈ లైన్స్ ఉపయోగపడతాయని తెలియజేస్తూ రాష్ట్రంలోనే ఒక పెద్ద లేఅవుట్లలో ఒక లేఅవుట్ అయిన జగనన్న కాలనీ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇల్లు స్థలాల పంపిణీ జరిగింది. ఆ రోజు చెప్పారు ఆయన, ఒక పెద్ద కాలనీగా ఇక్కడ అవతరిస్తుంది, ఒక సబ్స్టేషన్ వస్తుంది. ఇచ్చిన విధానం ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి మహిళల పేరున మీద గృహాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. అందులోని విజయనగరంలోని సుమారు 20,000 వరకు కూడా అందరికీ స్థలంతో పాటు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో గుంకులంలో 12,000 ఇల్లుకి మరి స్థలంతో పాటు కూడా ఇల్లు శాంక్షన్ చేసుకున్నారు. చాలామంది వరకు కూడా కట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళకి సంబంధించింది కరెంటు స్తంభాలు వాటికి అన్నీ వేయడం జరిగింది. వాటికి సుమారు మరి 33 కేవీ ఏదైతే లైన్ కానీ సబ్స్టేషన్ కానీ దానికి సంబంధించింది ఇక్కడ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ 12,000 ఇళ్ళకి కావాల్సిన కరెంట్ని ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కరికి కూడా ఉచితంగానే వాళ్ళకి మీటరు వైరు బల్బు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగానే సబ్స్టేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే ఇంట్లో దిగుతారో దిగిన వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా మీటరు ఇది ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఈ జిల్లాలోని అత్యధికంగా ఈ జిల్లాలోని ఈ ఒక గ్రామాలనే మరి పట్టణాన్ని ఏర్పాటు చేసిన విధంగా పెద్దలు గౌరవనీయులు కోలగట్ల వీరభద్రస్వామి గారు తీసుకున్న చర్య వల్ల ఇవాళ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ విజయనగరం పట్టణంలోని మరి 4 సంవత్సరాలు 9 నెలలు జరుగుతుంది. మరొక 2 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఇవాళ మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మేము అనుభవం ఉంది. రాజకీయాల్లో నుంచి మేము అటు చీపురుపల్లి నుంచి వచ్చినా కానీ జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చినా కూడా విజయనగరం పట్టణాన్ని చూసుకుంటే ఇవాళ ఎంతో మార్పు కనిపిస్తూ ఉంది. ఇవాళ విజయనగరం పట్టణాన్ని ఎక్కడ చూసుకున్నా రోడ్లు చూసుకున్నాం, మరి గ్రీనరీ చూసుకున్నాం. అంతేకాకుండా